సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. జగన్ జనం జంట పదాల్లా వినిపించేవి. ఓదార్పు యాత్రలు, ప్రజా సంకల్ప యాత్రలు ఇలా ఎప్పుడు జనంలోనే కనిపించేవారు. ఆ కష్టం ఫలించింది, అధికారాన్ని కట్టబెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ పెద్దగా జనంలో కనిపించలేదు. పాలనా విధానాలతోనే బిజీగా ఉన్నారు. ఓవైపు విపక్షాలు యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే జగన్ మాత్రం తాడేపల్లికే పరిమితమవుతున్నారు. జనంలోకి జగన్ ఎప్పుడొస్తారు? ఇలాంటి సమయంలో సొంత పార్టీలోనే జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రావాలి జగన్ అని ఫ్యాన్ పార్టీ నేతలు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ రాక కోసం అటు ప్రజలు ఇటు నేతలు ఎదురు చూస్తున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అంటారు. వినడమే కానీ ఎలా అవుతాయో చూడాలి అనుకునే వాళ్లకు దేశ రాజకీయం చూస్తే అర్థమవుతుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన దీదీ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్నే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టార్గెట్ కాంగ్రెస్ అంటూ అడుగులు వేస్తోంది. ఇంతకీ మమత వ్యూహాలేంటి? కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకుంటున్నారా? బీజేపీకి తృణమూల్ కాంగ్రెసే ప్రత్యామ్నాయమని చాటాలనుకుంటున్నారా? దీదీ ప్రతి అడుగులో పీకే ఉన్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, సజ్జనార్ పరిచయం అవసరం లేని పేరు. మనతో ఉంటారు, మనలా ఉంటారు. చాలామంది అభిమానించే, అనేక మంది ప్రేమించే వ్యక్తి. రియల్ హీరోలు చాలామంది ఉంటారు, రియల్ హీరోలు కొందరే ఉంటారు అనిపించుకున్న మనిషి. అలాంటి సజ్జనార్ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తన మార్కెంటో చూపిస్తున్నారు. కుంటుతూ కుదుపుళ్ళు, పుట్టెడు కష్టాలు నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభాలు పరిచయం చేస్తున్నారు. మరి సజ్జనార్ ప్లాన్ ఫలించినట్లేనా? ప్రగతి రథ చక్రానికి నిజమైన ప్రగతి చూపించబోతున్నారా? ఆర్టీసీని ఆదాయ మార్గంలో నడిపేందుకు ఆయన దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, జనంతో ఉంటే జనంలా ఉంటే ఆ గెలుపు ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా? జగన్ను చూడు, వైసీపీ విజయాన్ని చూడు. ఏపీ పాలిటిక్స్లో విక్టరీ అన్న మాటకు ట్రెండ్ సెట్టర్గా నిలిచారు జగన్. 2019లో అద్భుత విజయంతో అధికారం కైవసం చేసుకున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చే ప్రయత్నాలు ఓవైపు, పగబట్టిన కరోనా మరోవైపు. 2.5 ఏళ్లు చీటిక వేసినట్లు గడిచిపోయాయి. ఎన్నికల ముందు జనాల్లోనే ఎక్కువగా కనిపించిన జగన్ కారణం ఏదైనా ప్రజాక్షేత్రానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయం మారింది. వైసీపీ సర్కారుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేవడమే కాదు, జనాల్లోకి వెళ్లేందుకు విపక్షాలు గేర్ మార్చాయి. ఇలాంటి సమయంలో జగన్ కూడా జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏమైందో ఏమో కానీ ఆ వ్యూహం కాస్త ప్రయత్నం దగ్గరే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. మరి వైసీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? రావాలి జగన్ అని మనసులోనే గట్టిగా నినదిస్తున్నాయా? జగనన్న రాక కోసం ఎదురు చూస్తున్నాయా? తాడేపల్లి నుంచి జగన్ కాలు బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైందా? ప్రజల మనిషిగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాల్సిన టైం వచ్చిందా? పార్టీ శ్రేణుల సంగతి సరే, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారా? ఆ యాత్రతో ఈ యాత్రతో ఏదో ఒక యాత్ర పేరుతో టీడీపీ రంగం సిద్ధం చేస్తున్న వేళ ఫ్యాన్ పార్టీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదేనా? గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అదిరిపోయే విజయాలతో వైసీపీ దూసుకుపోతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి వైసీపీ ఝలక్కిచ్చింది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు ఇలా విజయాలు అన్నింటినీ కట్టగట్టి భుజాన వేసుకుని తాడేపల్లి కాంపౌండ్లోకి తీసుకెళ్లారు జగన్. లెక్కలు చూస్తే ఇప్పట్లో వైసీపీని దెబ్బ కొట్టే పార్టీ కనిపించడం లేదు. అయితే రాజకీయాల్లో రోజులన్నీ ఎప్పుడూ ఒకలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 ఏళ్లు మాత్రమే ఉంది. కానీ అసెంబ్లీ ఎపిసోడ్ తరువాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జనవరి నుంచి ప్రజాయాత్రలకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో అధికార పార్టీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం జగన్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇది మా మాట కాదు, వైసీపీ శ్రేణులు ఫ్యాన్ కింద కూర్చొని పంచుకుంటున్న అభిప్రాయాలు, జరుపుతున్నటువంటి చర్చలు. నిజానికి ఈ డిసెంబర్ నుంచే జగన్ జిల్లాల పర్యటనకు వెళతారని ఆ మధ్య ఓ టాక్ నడిచింది. జిల్లాల్లో పర్యటించడం మాత్రమే కాదు, సచివాలయాలను స్వయంగా సందర్శిస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వ తీరుపై జనాలు ఏమనుకుంటున్నారు? నవరత్నాలు అందరికీ అందుతున్నాయా? సంక్షేమంపై ప్రజాభిప్రాయం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి? సమస్యలు ఏంటి? మనం చూపించాల్సిన పరిష్కారం ఏంటి? ఇలా అన్నీ తెలుసుకోవాలని జగన్ భావించారు. ఏం జరిగిందో ఏమో ఆ మాట కాస్త
ప్రయత్నంగానే మిగిలింది. జగన్ ఇప్పటి వరకు రోడ్డెక్కింది లేదు, పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్ లేదు, కార్యాచరణ లేదు, కనీసం ఒక ప్రకటన కూడా లేదు. అసెంబ్లీ పరిణామాల తరువాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. జనాల్లోకి వెళ్లేందుకు మరిన్ని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర పేరుతో చంద్రబాబు కానీ, పాదయాత్ర పేరుతో లోకేష్ కానీ జనవరి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా పెరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 2.5 ఏళ్లలో ఏపీ రాజకీయం మారబోతోందా? రావాలి జగన్ అని ఎందుకు వినిపిస్తోంది? మరి జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అడుగు బయట పెట్టడమే పార్టీకి, ప్రభుత్వానికి మంచిదా? వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నటువంటి సూచనలు ఏంటి? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఒక్కటి మాత్రం నిజం, జగన్ను హీరోను చేసింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్రే. పల్లె పల్లెకు నడిచి వెళుతూ ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించారు, కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన చేసిన ఓదార్పు యాత్ర ఆయన్ను ప్రజల మనిషిని చేసింది. అయితే జగన్ సీఎం అయిన తరువాత మళ్లీ జనంలోకి అంతగా వెళ్లిన సందర్భం లేదు. జనంలోనే ఉన్న మనిషి, జనంలా ఉన్న మనిషి ఎందుకిలా దూరంగా ఉంటున్నారు? అప్పట్లో కరోనా పరిణామాలు ఓకే, ఇప్పుడు వరదలు, కష్టాలు, కన్నీళ్లు. మామూలు సమయంలో యాత్రలు చేయకపోయినా పర్వాలేదు, కానీ తనను గెలిపించిన జనం కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ కదలాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై సీఎం జగన్ వివరణ కూడా ఓసారి చూద్దాం. ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది. అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది. దీనివల్ల సహాయక చర్యలు, సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం, సీఎం చుట్టూ మీడియా, సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు. పగబట్టాయి అన్నట్లు కనిపించిన పరిణామాల తరువాత ఇప్పుడు జనం చిన్న ఓదార్పు కోరుకుంటున్నారు. జగన్ మళ్లీ జనాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జనాల్లోకి వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని తన పనితీరుపై తానే స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటే జనం గుండెల్లో మరింతలా నిలిచిపోవడం ఖాయం. ఇక కొన్ని చోట్ల పార్టీలో లుకలుకలు కనిపిస్తున్నాయి. జనాల్లోకి వెళ్లే ప్రాసెస్లో స్వయంగా వాటిపై దృష్టి సారించి స్థానిక నాయకత్వాన్ని మరింత బలంగా మార్చుకుంటే పార్టీకి తిరుగు ఉండదు. వైఎస్ఆర్ కూడా అప్పుడు ఇదే చేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేయాల్సిన అవసరం ఉంది. జగన్ బయటకు అడుగుపెట్టి జనాల్లోకి వెళితే పార్టీకి, ప్రభుత్వానికి మరో 1000 ఏనుగుల బలం రావడం ఖాయం. ఇది ఓ సగటు వైసీపీ కార్యకర్త ఆలోచన. మరి ఈ పరిణామాలపై వైసీపీ నేతలేమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. డిసెంబర్ మాసం నుంచి ప్రజల్లోకి రావడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వచ్చి దాని మీద ఈ వచ్చే రానున్న 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో విజిట్ చేయడం, సచివాలయం వ్యవస్థ ద్వారా ఏమేమి జరుగుతున్నాయి, ప్రజల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉన్నాయా మనం తీర్చలేనివి, ఇంకా ప్రజలకు అందజేయాల్సినవి, అలాంటి వాటి మీద దృష్టి పెట్టడానికి ఈరోజు అవకాశం ఉంది. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా ఏపీలో మాత్రం ఇప్పటికే ఎన్నికల మూడు స్టార్ట్ అయిపోయింది. మరుగుతున్న రాజకీయం అదే చెబుతోంది. జనంలో కనిపించడం లేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలన్నా, జనం, జగన్ జంట పదాలు అన్న పేరు మళ్లీ గుర్తుకు రావాలన్నా, తన పనితీరుకు ప్రజలు వేస్తున్న మార్కులు ఎన్నో తెలుసుకోవాలన్నా, నవరత్నాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నా, ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలన్నా, పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలపాలన్నా, నాయకుల మధ్య విభేదాలు సమసిపోవాలన్నా, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలన్నా, మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకం అభిమానుల్లో కలిగించాలన్నా, తాడేపల్లి నివాసం పైన మైకులు పెట్టి రాష్ట్రమంతా వినిపించేలా తూర్పు కొండల్లో ఉదయించిన సూర్యుడిలా అన్నొస్తున్నాడని చెప్పండని జగన్ గట్టిగా నినదించాల్సిన సమయం ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. కాంగ్రెస్ దేశానికి రాజకీయం నేర్పించిన పార్టీ, రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది.
భవిష్యత్తుపై బెంగ ఆ పార్టీని నీడలా వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో దీదీ ముందుకొచ్చారు. కాంగ్రెస్ బలహీనతను తన బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని కబ్జా చేసేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. వినిపిస్తున్న మాటలు, కనిపిస్తున్న దృశ్యాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు చెబుతోంది ఇదే. దీదీ ఆలోచన ఏంటో, ఏ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీకి ఎదురు లేకుండా పోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోతోంది. పార్టీ భారాన్ని సోనియా మోయలేక, రాహుల్కు బాధ్యతలు అప్పగించలేక, సీనియర్లను కట్టడి చేయలేక, వెళ్లిపోతున్న వారిని ఆపలేక, పార్టీని గాడిలో పెట్టలేక, వచ్చిన అవకాశాన్ని అందుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక సోనియా అండ్ ఫ్యామిలీ పడుతున్న తికమక దేశ ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు దీదీ ప్లాన్ చేస్తున్నారా? నిన్నటి వరకు కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధమైన దీదీ ఇప్పుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? కాంగ్రెస్తో కలిస్తే నష్టమే తప్ప లాభం లేదని భావించారా? అదే కాంగ్రెస్ పార్టీపై కన్నేశారా? మరింత బలహీనపరిచే వ్యూహాలు అమలు చేస్తున్నారా? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రేపిన ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మోడీ షా ద్వయాన్ని ఎదుర్కొని సూపర్ విక్టరీ కొట్టిన దీదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాల కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని, టీఎంసీ ఒక్కటే అనే భావన తీసుకొచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. మేఘాలయలో కాంగ్రెస్ నుంచి ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారంటే దీదీ రాజకీయ ఎత్తుగడలు ఏ స్థాయిలో ఉన్నాయో క్లియర్గా అర్థమవుతోంది. యూపీలో కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అసోం, గోవాలోనూ కాంగ్రెస్ కీలక నేతలు సోనియాకు టాటా చెప్పేసి దీదీ గూటికి చేరిపోయారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు దీదీ ప్రయత్నాలు చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కాంగ్రెస్ స్థానానికి చేరడం దీదీకి సాధ్యమేనా? దీదీ వెనుక ఉండి నడిపిస్తోంది ఎవరు? ఢిల్లీలో చక్రం తిప్పాలన్న కల నెరవేరుతోందా? అదే జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 2024 నాటికి సంచలనాలు మనం చూడబోతున్నామా? దీదీ ప్రయత్నాలు ముమ్మరం చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతుందా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకోవడం దీదీకి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. హస్తం పార్టీ రోజు రోజుకు వీక్ అవుతుంటే టీఎంసీ బలంగా మారుతోంది. దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఓట్ షేర్ భారీగా పడిపోతుంటే టీఎంసీకి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో హస్తం పార్టీ నుంచి వలసలను ఆహ్వానించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పట్టు బిగిస్తే కాంగ్రెస్ స్థానాన్ని కబ్జా చేయటం పెద్ద మ్యాటరేం కాదు. బీజేపీ ఓటమి కోసం యూపీలో తమ మద్దతు కోరితే ఎస్పీకి అండగా ఉంటామని దీదీ హామీ ఇచ్చారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. పంజాబ్, హర్యానాలోనూ టీఎంసీకి పునాదులు వేగంగా పడుతున్నాయి. దీదీ వెనుక ఉండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ బీహార్, అస్సాంలోనూ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఇక ఢిల్లీ పైన దీదీ కన్నేసింది. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించి కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకుని వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి కేంద్రంలో చక్రం తిప్పాలని దీదీ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ పరిణామాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవి గారు, కాంగ్రెస్ ను ఖతం చేయడమే దీదీ టార్గెట్ గా పెట్టుకున్నారా? కాంగ్రెస్ నుంచి వివిధ రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము టీఎంసీలోకి చేరికలు ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీని ప్రతి చోట, త్రిపురలో కాంగ్రెస్ చేరింది, తర్వాత గోవాలో మాజీ ముఖ్యమంత్రి ఫెలీరో ఆయన్ను చేర్చుకొని రాజ్యసభకు కూడా పంపించారు. అక్కడ కాంగ్రెస్ దాదాపు తృణమూల్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇప్పుడు మేఘాలయలో మాజీ ముఖ్యమంత్రి ఒక సంగ్మా, ఆయన 17 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 11 మందితో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అస్సాంలో సహజంగానే బెంగాలీ జనాభా ఉంటుంది. గతంలో సిపిఎం కూడా స్థానాలు వచ్చేవి. అస్సాంలో కూడా ఆమె స్థానాలు సంపాదించాలని చూస్తున్నారు. ఈ విధంగా ఎక్కడెక్కడ కొంత బెంగాలీ జనాభా ఉంటుందో, రెండవది రాజకీయంగా కాంగ్రెస్ నుంచి తను ఆకర్షించడానికి అవకాశం ఉంటుందో అక్కడంతా కూడా మమతా బెనర్జీ దృష్టి పెడుతున్నారు. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం, దేశవ్యాప్త పర్యటనలకు దీదీ సిద్ధమవుతున్నారు. మరో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. అదే జరిగితే మమతతో కలిసి నడిచేవారు ఎవరెవరుంటారు? ఎవరు నడిచే అవకాశం ఉంది? ఒక వేదిక, ప్రత్యామ్నాయ వేదిక నిర్మించాలంటే కలిసి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక కూటమి కడతానని 2019 ఎన్నికల్లో ఆయన ఒక ప్రయత్నం చేశారు.
వాస్తవానికి అంతకుముందు తృతీయ కూటమికి ఆధ్వర్యం వహించిన సిపిఎం లాంటి పార్టీయే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదేమంత వాస్తవికంగా ఉండదని కొంత ఒక వ్యూహం మార్చుకున్నట్టు కనిపించింది. కానీ మమతా బెనర్జీ మటుకు తన ఆధ్వర్యంలోనే రావాలి అని ఎవరెవరు కలిసి వస్తారు ఆమెతో అనేది ఒక పెద్ద ప్రశ్న. సమాన స్థాయిలో మరి సమాజ్వాదీ పార్టీ కలిసి రావచ్చు. శరద్ పవార్ మొదటిసారి ప్రశాంత్ కిషోర్ వెనక ఉండి ఏర్పాటు చేసిన సమావేశంలో కొన్ని పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ స్థానం కైవసం చేసుకోవడం బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేందుకు మేఘాలయ నుంచే దీదీ అడుగులు మొదలు పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ ను పీకి పారేయాలి అన్నట్లుగా పీకే వ్యూహాలు రచిస్తున్నారు. రాహులే కాంగ్రెస్ కు శాపమని ఓపెన్ గానే ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాంగ్రెస్ ను లేపగలిగే జాకీలు తన దగ్గర లేవని చెప్పేశారు. ఆయనే ఇప్పుడు దీదీ వెనుక ఉండి నడిపిస్తున్నారు. నాయకత్వం లేక కాంగ్రెస్ పరిస్థితి వీక్ అవుతోంది. ఈ వీక్ పాయింట్ నే దీదీ పట్టుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇంతకు మించి సమయం లేదు అన్నట్లుగా దీదీ దూకుడు మీద కనిపిస్తున్నారు. దీదీ సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైనా కాంగ్రెస్ అలర్ట్ కాకపోతే ప్రాంతీయ పార్టీలకు పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకోవడం ఖాయమన్న వార్నింగ్ వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. ఈ తక్కువ గ్యాప్ లో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేంత సీన్ టీఎంసీకి ఉందా అంటే లేకపోవచ్చు. రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని సొంతం చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. అనుకున్నది సాధించడంలో దీదీ ఎంతకైనా తెగిస్తారని ఓ పేరుంది. ఇప్పుడు అదే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టార్గెట్ సోనియా అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా సంచలనాలు మనం చూడబోతున్నాం. సోనియాతో కలిసి కొత్త కూటమి ఏర్పాటుకు దీదీ ప్రయత్నించినట్టుగా ఆ మధ్య పరిస్థితులు కనిపించాయి. సోనియాతో మమతా బెనర్జీ భేటీ కూడా జరిగింది. పీకే కూడా గాంధీ ఫ్యామిలీతో లంచ్ చేశారు. ఏం జరిగిందో ఏం అర్థమైందో దీదీ పీకే కాంగ్రెస్ కు దూరం జరిగారు. శత్రువులో ఉన్న లోపం కనబడే వరకు వాణ్ణి చేతుల మీద కానీ భుజాల మీద కానీ మోయాలి. లోపం కనబడగానే వాణ్ణి దెబ్బ కొట్టాలి. ఈ చాణక్య నీతిని దీదీ బెంగాలీలో, ప్రశాంత్ కిషోర్ బీహారీలో చదువుకున్న తరువాతే సోనియా టార్గెట్ గా అడుగులు వేశారన్నది మాత్రం క్లియర్ కట్ లో థర్డ్ టాపిక్ చూద్దాం. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. వాడే విక్టరీ కొడతాడు. తనతో పాటు 10 మందిని గెలిపిస్తాడు. ఇది సినిమా కోసం రాసిన డైలాగ్ కాదు, సజ్జనార్ కోసం రాసిన డైలాగ్. సజ్జనార్ పేరు చెబితే తెలియకుండానే నిలుచుని ఆయనను గుర్తు చేసుకునే వాళ్ళు ఎందరో, ముఖ్యంగా అమ్మాయిలు. సమస్యను ఎన్కౌంటర్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. అందుకే ఆర్టీసీని గాడిన పెట్టే బాధ్యతలు ఆయనకు అప్పగించారు సీఎం కేసీఆర్. తాను తలుచుకుంటే ఏం జరుగుతుందో, ఆర్టీసీ బస్సు వెంట పడి లాభాలు ఎందుకు పరిగెత్తుకు రావో హారన్ కొట్టి మరీ వినిపిస్తున్నారు సజ్జనార్. అడుగేస్తే సమస్య పరారని ఎందుకంటారో నిరూపించారు. సజ్జనార్ స్టీరింగ్ పట్టుకోవడంతో తెలంగాణ ఆర్టీసీ రాత మారినట్లేనా? ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తన మార్కు ప్లాన్ సిద్ధం చేశారా? ఇప్పటికే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? రానున్నదంతా బంగారు భవిష్యత్తేనా? ప్రజల్లో బాగా పేరున్న ఓ ఐపీఎస్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏం చేస్తారు? ఆర్టీసీని ఎలా గాడిన పెడతారని అనుమానాలు, ఆలోచనల్లో ఉన్న వారికి సజ్జనార్ వర్కింగ్ స్టైల్ అర్థం కావడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. మొదటి రోజు నుంచే కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్మికుల కష్టాలు తీర్చడం నుంచి ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవం మిగల్చడం వరకు సరికొత్త ఆలోచనలు చేశారు. అన్ని మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఆర్టీసీకి రోజువారీ ఆదాయం పెరిగింది. కరోనాకు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 14 కోట్ల రోజువారీ ఆదాయానికి ఆర్టీసీ ఎదిగింది. సజ్జనార్ కృషే దీనికి ముఖ్య కారణమన్నది క్లియర్. నడిపేవాడు సరైనోడైతే గతుకుల రోడ్డు అయితే ఏంటి, నేషనల్ హైవే అయితే ఏంటి, స్టీరింగ్ సరిగ్గా తిప్పగలిగే నేర్పరి ఉంటే సీన్ మారిపోతుందని చూపిస్తున్నాడు. ఆర్టీసీని యువతకు చేరువ చేయటంలో సజ్జనార్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు యూత్ చాలా మంది బస్సులో ట్రావెల్ చేస్తూ ఫోటోలు ట్విట్టర్లో సజ్జనార్కు షేర్ చేస్తున్నారు. యువతను అట్రాక్ట్ చేసుకునేందుకు మీమ్స్ ద్వారానే ప్రయత్నం చేశారు. త్రివిక్రమ్ డైలాగులతో ఒకసారి, బాలయ్య బాబు బొమ్మ పెట్టి మరోసారి అలా ఆర్టీసీని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చేశారు. అయ్యయ్యో వద్దమ్మా అంటూ ఆ మధ్య జరిగిన హడావుడే అంతా ఇంతా కాదు. దాన్ని కూడా దసరా సమయంలో ఆర్టీసీ కోసం వాడుకున్నారు సజ్జనార్. ఆ వీడియో మీరు చూడండి, వీలైతే నవ్వాపుకోండి. తమ్మి నేను జీప్లో ఊరికోతున్నా. అయ్యయ్యో వద్దన్నా, పక్కనే ఆర్టీసీ బస్ ఉంది, క్షేమంగా వెళ్ళొచ్చు. డబ్బులు ఎక్కువ తీసుకోరు కానీ సుఖీ భవ, సుఖీ భవ. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తన మార్కు చూపిస్తున్న వేళ కొత్త చర్చ జరుగుతోంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టీఎస్ఆర్టీసీకి మళ్ళీ పాత రోజులు వచ్చాయా?
ఆర్టీసీ మనదే అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేస్తున్నారా? నష్టాల నుంచి బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? ఆర్టీసీ అభివృద్ధికి సజ్జనారు భవిష్యత్తు వ్యూహాలు ఏంటి? ఇందులో చాలా ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తరువాత సజ్జనారు తీసుకున్నటువంటి చర్యలు ఎన్నో. ఆర్టీసీ ప్రాంగణాలను శుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు గుట్కాలు, పాన్లు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్య ఉందని సోషల్ మీడియాలో చెప్పినా చాలు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు అత్యవసర సమయాల్లో బస్సులు ఎక్కడైనా నిలపవచ్చు అంటూ కీలక సూచనలు చేశారు. పెళ్లిళ్ల కోసం ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుని వివాహాలు చేసుకునే వారికి బంపర్ ఆఫర్లు ఇవ్వడంతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తున్నారు. ఓ పెళ్లికి సజ్జనారే స్వయంగా వెళ్లారు. వధూవరులను ఆశీర్వదించారు. ఆర్టీసీ తరపున పెళ్లి కానుక అందించారు. ఈ ఒక్క సీజన్లో 2000 బస్సులు పెళ్లిళ్ల కోసం బుక్ అయ్యాయంటే సజ్జనార్ ఆలోచనలు అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడి రవాణా సాధనం ఆర్టీసీని ఎవరైనా కించపరిస్తే ఎలా ఉంటుందో అల్లు అర్జున్కు నోటీసులు పంపించడం ద్వారా తేల్చి చెప్పారు. సజ్జనారు బాధ్యతలు తీసుకున్న తరువాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా భారీగా పెరిగింది. కార్మికులు చాలా ఏళ్ల తరువాత నెల మొదటి రోజే జీతాలు అందుకుంటున్నారంటే దానికి కారణం సజ్జనార్ చొరవే. ఇక సంస్థను మరిన్ని లాభాల్లోకి నడిపించేందుకు బీఓటీ వైపు చూస్తున్నారు. ఆర్టీసీకి రాష్ట్రంలో చాలా చోట్ల విలువైన స్థలాలు, భూములు ఉన్నాయి. ఏళ్లుగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. అయితే వీటిని లీజుకిచ్చి వచ్చిన డబ్బులతో ఆర్టీసీ ఖజానా నింపాలని ప్లాన్ చేస్తున్నారు. భూమి విలువ ఆధారంగా లైసెన్స్ ఫీజు నిర్ధారించి స్థలాలను 33 ఏళ్ల పాటు లీజుకిస్తారు. 3వ ఏడు నుంచి ఆ ఫీజు పెంచుతూ పోతారు. ఇంకా సజ్జనార్ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయననే అడిగి తెలుసుకుందాం. మంచి ఒక టీం ఉంది, బట్ రకరకాల కారణం వల్ల కొంచెం వెనకబడినాం. ముఖ్యంగా గత 1.5 సంవత్సరం నుంచి కోవిడ్ కారణం వల్ల చాలా నష్టపోయినాం. ముఖ్యంగా ప్రజలే మన దేవుళ్ళు. ప్రజలు బస్ ఎక్కితేనే మనము మిగులుతాను, ప్రజలు బస్ ఎక్కితేనే మనకు ఆదాయం అని చెప్పి ఒక నినాదంతోని మనము మన జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రజల నుంచి వచ్చే సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చే సజెషన్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, అవన్నీ కూడా ఫోకస్ చేయడానికి సపరేట్ ఒక వింగ్ పెట్టడం జరిగింది. మేనేజ్మెంట్కి గైడ్ చేయడానికి ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా మనము ఎంగేజ్ చేయడం జరిగింది. హంస ఈక్విటీ పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళు మనకు కంటిన్యూస్గా గైడ్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ వర్క్షాప్స్ కండక్ట్ చేశాను, మీటింగ్స్ కండక్ట్ చేశాను. కంటిన్యూస్గా వీక్లీ ప్రోగ్రెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మనము ఈ ఒక యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నాం, ఏ హోదాలో ఉన్నామన్నది కాదు, ఒక్కసారి పనిలో దిగి 100% ఇస్తే ఫలితం రాక్ సాలిడ్గా ఉంటుందనడానికి సజ్జనార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రగతి లేని ప్రగతి రథ చక్రానికి వేగం పరిచయం చేశారు. ప్రగతి రథసారథిగా మారారు. ఆర్టీసీ అందరిది అన్న భావన తీసుకొచ్చారు. ఇప్పుడు సజ్జనార్ను చూస్తే అందరికీ అనిపిస్తోంది ఒక్కటే, ఆర్టీసీలో సమస్యలపై ఎన్కౌంటర్కు సరైన లీడర్ వచ్చారని. దారిలో ముళ్లను దాటుకుంటూ వెళ్లేవాడు విజేత అవుతాడు. అదే దారిలో ముళ్లను తీసేస్తూ వెళ్లేవాడు నాయకుడవుతాడు. నువ్వైనా నేనైనా ముళ్లను దాటుకుంటూ వెళతాం. ఆ ముళ్లను తీసేస్తూ వెళ్లేవాడు ఒకే ఒక్కడుంటాడు. వాడే నిజమైన నాయకుడు. ఆర్టీసీ ముందుకు కదలడానికి అడ్డంకిగా మారిన నష్టాల ముళ్లను తీసేస్తూ ముందుకు సాగుతున్న సజ్జనార్ నిజమైన నాయకుడు. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. ఇది మాత్రం క్లియర్ కట్.